హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే నంది హిల్స్. ప్రకృతి అందాలు, చరిత్ర, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ కొండ కథని మీతో పంచుకోబోతున్నాం. మీరు చూస్తున్నట్లయితే ఇదేనండి నంది హిల్స్. మేము చేరుకున్నాం ఇప్పుడు. నంది హిల్స్ ఒక అద్భుతమైన స్వప్నం. నంది హిల్స్ కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లాలోని ఉన్న ఒక సుందరమైన పర్వత శ్రేణి. బెంగళూరు నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశం పట్నవాసులకు ఒక గొప్ప విడిది కేంద్రం. ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే సూర్యోదయాన్ని చూడడానికి చాలామంది సందర్శకులు వస్తుంటారు. చెప్పురా. సో నంది హిల్స్ సూసైడ్ స్పాట్ అన్నావు కదా? అవును, ఆ స్పాట్ నీకు చూపించాలంటే అక్కడ తీసుకొని పోతుంది. అవునారా? అవును, సరే వెళ్దాం. సో ఫర్ నంది హిల్స్ అంటే కొందరు ఈ కొండలు పడుకున్న ఎద్దు అంటే నంది ఆకారంలో ఉంటాయని అంటారు. చోళుల కాలంలో దీనిని ఆనందగిరి అని పిలిచేవారంట. అంటే ఆనందాన్నిచ్చే కొండ అని అర్థం. ఎంతో చరిత్ర కలిగిన నంది హిల్స్ గంగా వంశీయులు అంటే 11వ శతాబ్దంలో దీనిని అభివృద్ధి చేశారంట. ఆ తర్వాత చిక్బళ్ళాపూర్ పాళెగాళ్ళు, టీపు సుల్తాన్, మరాఠాలు, చివరగా బ్రిటిష్ వారు కూడా ఈ ప్రదేశాన్ని పాలించారు. టీపు సుల్తాన్ దీనిని తన వేసవి విడిదిగా ఉపయోగించుకునేవారంట. ఇక్కడ టీపు సుల్తాన్ నిర్మించిన వేసవి నివాసం ఇప్పటికీ కూడా ఉంది. ఇక్కడ టీపు డ్రాప్ అంటే భయం, ఆశ్చర్యం అంటే సూసైడ్ స్పాట్ కూడా ఉంది. నంది హిల్స్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ఒకటి టీపు డ్రాప్. సుమారు 60 మీటర్ల ఎత్తైన ఈ కొండ అంచు నుండి టీపు సుల్తాన్ కాలంలో ఖైదీలకు కిందకు తోసేవారని చెబుతారు. ఇక్కడ నిలబడి చూస్తే కింది లోయలో పచ్చని తివాచి పరిచినట్లు ఉంటుంది. చరిత్రలోని ఆ చీకటి గతాన్ని తలుచుకుంటే కొంత భయమేసిన ఈ ప్రదేశం నుండి కనిపించే దృశ్యం మాత్రం మాటల్లో వర్ణించలేం. ఇదేనా స్పాట్? ఇదే స్పాట్. మనం ట్రై చేస్తావా? లేదురా. వీటి నుంచి ఈడ పడ్డా అంటే ఇంకా నెక్స్ట్ నువ్వు ఆడేది చూసేది. అవునా? ఇంకా ఆడ స్ట్రక్ లేదు నీకు. అవునా? ఇక్కడ ప్రసిద్ధి చెందిన భోగనందీశ్వర ఆలయం చాలా పురాతనమైనది. 9వ శతాబ్దంలో బాణాలు, చోళులు, హొయసల, విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారంటారు. ఇక్కడ అద్భుతమైన శిల్పకళను, ఆలయ నిర్మాణ శైలిని చూడవచ్చు. కొండపైన యోగనందీశ్వర ఆలయం కూడా ఉంది. ఇది శివునికి అంకితం చేయబడినది. ఈ ఆలయాలు మన ఆధ్యాత్మిక ప్రశాంతతను పెంచుతాయి. మొత్తం డిసపియర్. ఫాగ్ రా, ఫాగే ఫాగ్. ఈ టైంలో వచ్చిన వాళ్ళకి చాలా వ్యూ సూపర్గా ఉంది. అవును, అక్కడ లైట్.
ఈ ప్లేస్ ఏందిరా ఇట్లుంది, ఎవరు లేరుడా? అదే వెళ్ళిపోదామా రిటర్న్ అనిపిస్తుంది ఎందుకు. అవునరా, చూడరా ఎంత సైలెంట్గా ఉంది. రిటర్న్ వెళ్ళిపోదామా? రిటర్న్ వెళ్ళిపోదాం రా, ఎందుకో భయం వేస్తుంది. అసలు ఎవరు లేరురా కదా. హలో, చూడరా ఎంత ప్లేస్, పాపా నేచర్ వ్యూ చూడు ముని కదా. అది అదేరా హైలైట్, అదేరా నేచర్, అదేరా పెద్ద, అదేరా నాడు. చూడు ఆడు గ్రామం అదే అన్నీ మనకి ఎంతంత చిన్నగా అనిపిస్తాయంటే చూసే కొద్దీ ప్లేస్ ఉందిరా. విధానసభనే చేస్తాం. అవును, కాలేజ్ ఉంటుంది, కాలేజ్ అట్లా ఉండొచ్చు కదా. సంథింగ్ తప్పిపోయినా అనుకుంటాను, నైట్ లాకేనాయిడా అనుకుంటా. ఓ వెలుగు వచ్చింది, అబ్బా వెలుగు వచ్చింది. యా వచ్చేసినాం రా. ఓ వెలుగు సేమ్ ప్లేస్ రా. నంది హిల్స్ కేవలం ప్రశాంతతకు మాత్రమే కాదు, సాహస ప్రియులకు కూడా నచ్చిన ప్రదేశం. సైక్లింగ్, ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ వంటి క్రీడలకు ఇక్కడ చాలా అనువైన వాతావరణం ఉంటుంది. బెంగళూరు నుంచి చాలామంది సైక్లిస్టులు ఉదయాన్నే కొండపైకి వస్తుంటారు. పచ్చని లోయల మీదుగా పారాగ్లైడింగ్ చేయడం ఒక మంచి మర్చిపోలేని అనుభవంగా చెబుతుంటారు. Successfully we have completed Nandi Hills trip today. So అంతా బాగుంది. ఎవరైనా రావాలంటే మండే టు ఫ్రైడే ఉంటుంది. ఫ్రైడేనా? సాటర్డే సండే ఇంకా అది సూపర్. నార్మల్గా ఇంకా మండే టు ఫ్రైడే తక్కువ ఉంటుంది, ఇంకా సాటర్డే సండే నీకు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, విజిటర్స్ ఎక్కువ ఉంటారు. వీకెండ్స్ తక్కువ ఉంటుంది, వీక్ డేస్లో తక్కువ ఉంటాయి, వీకెండ్స్లో ఎక్కువ ఉంటుంది. అందరూ వచ్చి bye to Nandi Hills. Please do subscribe, click the bell icon. Thank you.